ప్రైజ్ ది లార్డ్ పిల్లలు ఎలా ఉన్నారు? డే 7 వర్చువల్ బైబిల్ స్కూల్ కి వెల్కమ్. ఓకే, ఈ రోజు లెసన్ ని మనము చిన్న ప్రేయర్ తో స్టార్ట్ చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోరండి, చేతులు జోడించండి. దేవుని యొక్క సహాయం కొరకు దేవుని వైపు చూద్దాం. ప్రేమ గల తండ్రి, జీవం గల యేసయ్య, నాయన ఈ ఉదయకాల సమయంలో మరి ప్రభా డే 7 VBS కి మమ్మల్ని తీసుకువచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. గత 6 days మరి మాతో మాట్లాడుతూ వస్తున్నారు. డే 7 కూడా ప్రభా నాయన లెసన్ 7 జీసస్ అవర్ ప్రొవైడర్ లెసన్ తో మాతో మాట్లాడవలసిందిగా వేడుకుంటున్నాం. ఉంచిన బిడ్డలందరినీ దీవించండి మరి ప్రభా. మీరు వారితో మాట్లాడుతూ రావాల్సిందిగా వేడుకుంటున్నాం. మీ యొక్క సహాయాన్ని నాకు నడిపిస్తూ మరి వినే బిడ్డలు కూడా ప్రభా చక్కగా నేర్చుకోవడానికి సహాయపడుతూ రావాల్సిందిగా వేడుకుంటూ యేసు యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమున అడిగి వేడుకుంటున్నాను నా తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, డే 6 లెసన్స్ మీరు నేర్చుకున్నారు. ఈరోజు డే 7. మరి ఈ రోజు మనం జీసస్ అవర్ ప్రొవైడర్ అనే లెసన్ గురించి మనము చూసుకుందాం. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద స్టోరీస్ విల్ సీ అ స్మాల్ యాక్టివిటీ. సో ఈ యాక్టివిటీలో యూ రిక్వైర్ అ రఫ్ పేపర్. ఏదైనా రఫ్ పేపర్ తీసుకోండి, పేర్ ఆఫ్ సీజర్స్. సో దీన్ని మనం కట్ చేస్తాం అన్నమాట. సో కట్ చేసే ముందు మన దగ్గర ఉన్న ఈ పేపర్ కి ఎన్ని కార్నర్స్ ఉన్నాయో చూసుకుందాం. సో ఇక్కడ 1 2 3 4 కార్నర్స్ నా దగ్గర ఉన్నాయి. సో నేనేం చేస్తానంటే 4 కార్నర్స్ ని కట్ చేసి ఐఎమ్ గివింగ్ ఇట్ ఆఫ్ టు సమ్వన్, అంటే నేను కట్ చేసి వేరే వాళ్ళకి ఇస్తున్నాను. ఓకే, సో 1 2 3 సో ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న పేపర్ కి కార్నర్స్ కౌంట్ చేస్తాను. 1 2 3 4 5 6 7 and 8. సో ఫస్ట్ నా దగ్గర ఏంటంటే పిల్లలు 4 కార్నర్స్ ఉండే. నేను నా కార్నర్స్ ని వేరే వాళ్ళకి ఇచ్చినాక దేవుడు నాకు ఎన్ని కార్నర్స్ తో బ్లెస్ చేశాడు? 1 2 3 4 5 6 7 8 కార్నర్స్. సో ఈ చిన్న యాక్టివిటీ ద్వారా మీరేం తెలుసుకున్నారంటే మన దగ్గర కొద్దిగా అయినా ఉండదు, ఏదైనా కొద్దిగా ఉన్నా అది మనము దేవుని చేతిలో పెట్టినప్పుడు దేవుడు దాన్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. వేరే వాళ్ళకి మనం హెల్ప్ చేసినప్పుడు దేవుడు దాన్ని సమృద్ధిగా మనకి ఆశీర్వాదం ఇస్తాడు అనమాట, దాన్ని ఆశీర్వదిస్తాడు అనమాట. ఓకే పిల్లలు, సో ఇది చిన్న యాక్టివిటీ. ఈ రోజు మన థీమ్, మన లెసన్ పేరు ఏంటంటే జీసస్ అవర్ ప్రొవైడర్. ప్రొవైడర్ అంటే ఏంటి పిల్లలు? మన అవసరాన్ని తీర్చేవాడు, మనకి ఏమేమి కావాలో అవన్నీ సమకూర్చే వాళ్ళని ఏమంటామంటే ప్రొవైడర్ అంటాం అనమాట. ఓకే, సో ఈ రోజు మనం యేసయ్య మరి రోజు ఒక్కొక్క లెసన్ చూస్తూ వస్తున్నాం కదా, యేసయ్య ఎవరెవరిని కలుస్తున్నాడో ఈ రోజు కూడా యేసయ్య ఒక ఇంపార్టెంట్ పర్సన్ అన్నమాట. బైబిల్లో ఒక చిన్న బాబుని దేవుడు కలుస్తాడు, యేసయ్య కలుస్తాడు. సో ఓకే, సో యేసయ్య ఏం చేస్తాడంటే సముద్రం తీరం గలిలియా సీని బోట్ లో క్రాస్ చేసుకుంటూ సీ షోర్ కి వస్తాడనమాట. అయితే ఈయన చేసే మిరాకిల్స్ ఎట్లాంటి అంటే పీపుల్ ని ఈజీగా అట్రాక్ట్ చేస్తుండేవాడు అనమాట. ఆయన చేసే కార్యాలు గొప్ప గొప్ప కార్యాలు కాబట్టి జనులు ఊరికే అనే చుట్టూ గుమ్మికూడేవారు. అయితే యేసయ్య వచ్చాడని తెలియగానే చాలా మంది ఆ కొండ ప్రాంతానికి వచ్చేస్తారనమాట. మరి యేసయ్య వాళ్ళని చూసినప్పుడు వాళ్ళకి చాలా బోధించి వాళ్ళని చూసి అన్నం తినకుండా వాళ్ళు ఏమి తినకుండా అక్కడ ఉంటారు కాబట్టి మరి శిష్యులను పిలుస్తాడనమాట. పిలిచినప్పుడు వాళ్ళకి ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళకి స్వస్థత చేస్తూ ఉంటాడు కాబట్టి వాళ్ళు ఆయన బోధనలు వింటూ ఆ స్వస్థతలు చూస్తూ దినమంతా గడిచిపోతుంది. అయితే అక్కడ పస్కా పండుగ అది సమీపిస్తుంటది. యూదులు పస్కా పండుగ చేస్తారనమాట. అయితే ఆ పస్కా పండుగని దృష్టిలో పెట్టుకొని యేసయ్య వాళ్ళ డిసైపుల్స్ ని అడుగుతాడు, మరి వీళ్ళకి ఏమైనా ఆహారం పెట్టడానికి మీ దగ్గర ఏమైనా ఉందా అంటే ఫిలిప్ అతను అంటాడు కదా, వీళ్ళందరికీ పెట్టాలంటే 200 దేనారాలు ఖర్చు అవుతాయి, ఇంతమందికి మనం ఎక్కడ ఫుడ్ ప్రొవైడ్ చేయగలం దేవా అనేసి అంటాడనమాట. దేవునికి తెలుసు, కానీ వాళ్ళని టెస్ట్ చేయడానికి దేవుడు ఆ క్వశ్చన్ చేసినప్పుడు మరి అక్కడ సీమోను పేతురు అంటాడు కదా, ఇక్కడ ఒక చిన్న బాబు దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఎన్ని పిల్లలు? 5 రొట్టెలు 2
చిన్న చేపలు అన్నమాట. సో ఓకే, సో ఇక్కడ నేను చిన్న ఆర్ట్ వర్క్ చేశాను. సో ఒక చిన్న బాబు తన దగ్గర, మరి చిన్న బాబు అంటే ఎంత ఉండిండొచ్చు పిల్లలు? బిలో 10 years అయితే పేరెంట్స్ అలోన్గా అయితే ఎక్కడికి పంపించారు కదా. మేబీ హీ మైట్ హ్యాడ్ అబౌట్ 10 years కదా. అంత అబ్బాయి కాబట్టే వాళ్ళ మమ్మీ అతనికి మంచిగా ఫుడ్ కట్టించి ప్యాక్ చేసి పంపించి ఉండవచ్చు. ఓకే, సో అతను 5 loaves 2 fishes. ఓకే, ఇమాజిన్ ఇవందరికి, అక్కడ ఉన్న వాళ్ళందరికీ సరిపోతాయి పిల్లలు? సరిపోవు కదా. అయితే మరి ఆ చిన్న బిడ్డ తీసుకొని వచ్చాడు. పేతురు దగ్గరకు వచ్చినప్పుడు పేతురు దాన్ని ఎవరి దగ్గరికి తెచ్చాడు? జీసస్ దగ్గరికి తెచ్చాడు అనమాట. అయితే జీసస్ మరి ఆ బాస్కెట్ ని, ఆ బుట్టను తీసుకొని మరి ఆ 5 loaves 2 fishes ని ఫస్ట్ ఏం చేస్తాడంటే మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడనమాట. సో లైఫ్ లో మనకి ఏదైనా పిల్లలు మనకి ఉన్న దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే దేవునికి థ్యాంక్స్ చెప్పాలన్నమాట. థ్యాంక్స్ చెప్పినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని ఆశీర్వదిస్తాడు, దాన్ని బ్లెస్ చేస్తాడనమాట. సో దేవుడు ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడో అందరినీ కూర్చోమంటాడనమాట. కూర్చోమని, లైన్ లో కూర్చోండి, పంక్తుల్లో కూర్చోమని వాళ్ళకి శిష్యులకి ఆజ్ఞాపిస్తాడు. వీళ్ళేమో అక్కడ ఏమీ లేదు, దేవుడేమో చేశాడు. సో ఆయన ఇస్తున్న కొద్దికి అక్కడ నుంచి బ్రెడ్ వస్తూనే ఉందన్నమాట. సో 5 loaves 2 fishes ని దేవుడు ఎట్లాగా ఆశీర్వదించాడంటే, నేను చిన్న యాక్టివిటీ చేశాను. సో యూ కెన్ ఇమాజిన్ కదా, ఒక్క ఫిష్ నుంచి ఎన్ని ఫిష్లు, అట్లా యూ కెన్ రియల్లీ ఇమాజిన్ దేవుడు ఎట్లా చేశాడు, అంత అద్భుత కార్యాలు కదా. సో గొప్పగా అందరూ తిని సమృద్ధిగా తిన్నారు. ఎంతమంది తిన్నారని రికార్డ్ అయిందంటే ఓన్లీ మెన్నే 5000 people తిన్నారంట. ఓకే పిల్లలు, ఎంతమంది? 5000. మరి ఇంకా తినని వాళ్ళు విమెన్ కానీ చిల్డ్రన్, వాళ్ళని కౌంట్ లోకి ఇంకా తీసుకోలేదు. సో వాళ్ళని కూడా వేసుకుంటే 5000 men కి ఈక్వల్ గా 5000 విమెన్ ని వేసుకున్నా, ఒక్కొక్క పిల్లోడిని వేసుకున్నా 15,000 అవుతారు. ఓకే, సో అంతమంది వాళ్ళకి దేవుడు ప్రొవైడ్ చేశారనమాట. వాళ్ళందరూ తిని సంతృప్తి పొందిన తర్వాత ఎన్ని బాస్కెట్స్ వాళ్ళు మళ్ళీ కలెక్ట్ చేశారు పిల్లలు, శిష్యులు? 12 baskets అనమాట. సో ఇక్కడ కలిసి అంటే ఒక్కొక్క శిష్యుడికి ఒక్కొక్క బాస్కెట్ కూడా దేవుడు ఇచ్చి పంపించాడనమాట. సో ఎంత మంచి ప్రొవైడర్ కదా. ఆ టైంలో వాళ్ళకి కావాల్సింది ఫుడ్ అనమాట. ఆత్మీయంగా ఎంతో వాళ్ళకి ఇచ్చాడు, శారీరకంగా కూడా దేవుడు వాళ్ళకి సమృద్ధిగా అందరూ తిని తృప్తి పొందిన తర్వాత వాళ్ళు 12 baskets మళ్ళీ సమకూర్చారనమాట. సో దేవుడు ఇక్కడ వాళ్ళని టెస్ట్ చేయడానికి వాళ్ళని అడిగాడు, శిష్యులని టెస్ట్ చేయడానికి అడిగాడు అనమాట. ఓకే, సో మనకు కూడా మన లైఫ్ లో ఏదైనా ప్రాబ్లం ఉన్న పిల్లలు దేవుని దగ్గర మనము, ఇక్కడ చిన్న బాబు ఎంత ఉంది తన దగ్గర? 5 loaves 2 fishes, చిన్నదే, చాలా కొద్దిదే కదా ఉంది. అది దేవుని దగ్గర సమర్పించినప్పుడు దేవుడు దాన్ని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. సో మన జీవితంలో మన దగ్గర ఏది ఉన్నా దేవుని దగ్గర, కొద్దిగా ఉన్న దేవుని దగ్గర తెచ్చినప్పుడు దేవుని దాన్ని సమృద్ధిగా ఆశీర్వదించే దేవుడు అనమాట. సో ఏదైనా, సో దీని వల్ల మనం ఏం తెలుసుకుంటున్నామంటే దేవుని ఉద్దేశంలో ఆ చిన్న బాబు కూడా ఉన్నాడు. ఆ చిన్న బాబు కూడా ఈరోజు మనం తెలుసుకుంటున్నాం ఆ చిన్న బాబు గురించి. సో నా లైఫ్ కూడా దేవుని ఉద్దేశ ప్రకారమే మనం ఈ లోకంలోకి వచ్చామన్నమాట. సో మన లైఫ్ ద్వారా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో దాన్ని మరి మనం ప్రేయర్ చేయాలి. ఏంటి ప్రభువా, నా లైఫ్ లో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, నీ యొక్క ఉద్దేశం ఏంటని మనము ప్రార్థన చేయాలి. ఓకే, సో ఇక్కడ నెంబర్ ఇంపార్టెంట్ కాదు, 5000 కాదు, లేకపోతే ఆ నెంబర్ కాదు, కానీ దేవుడు చేసిన గొప్ప కార్యం ఉన్న కొద్ది దాన్ని దేవుడు ఎంతో సమృద్ధిగా దీవించాడనమాట. 5000 కాదు, దేవుడు 5 lakhs people కి కూడా ఫీడ్ చేసే శక్తిమంతుడు అనమాట. సో ఇక్కడ నెంబర్ అనేది మన దగ్గర కాదు, కానీ మ్యాటర్ కాదు, కానీ దేవునికి మన యొక్క హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. ఆ చిన్న పిల్లడు దాచిపెట్టుకోవచ్చు కదా, అమ్మో వీళ్ళందరికి ఇచ్చేస్తే నాకేముంటుందని దాచిపెట్టుకోవచ్చు కదా, మళ్ళీ మా మమ్మీ తిడుతుందని అనుకోవచ్చు కదా. అలా చేయలేదు. అతను విల్లింగ్ గా, అంటే మనస్ఫూర్తిగా నా దగ్గర ఉంది, అతనికి తెలియదు అది సరిపోదని. అది యాక్చువల్లీ ఆ పిల్లోడికే సరిపోతుందో లేదో తెలియదు, కానీ ఆ పిల్లోడు ఎంతో సంతోషంగా శిష్యులకి చెప్పినాడు. అంటే ఆ పిల్లోడు ఏం చేశాడు?
నమ్మాడు ఇది జీసస్కి ఇస్తే ఏమైనా చేస్తాడేమో అనేసి. సో ఆ పిల్లోడు ఏం చేశాడు, విల్లింగ్ గా మనస్ఫూర్తిగా దేవుని దగ్గరికి వెళ్ళి మరి శిష్యులకి ఇచ్చినప్పుడు శిష్యులు దాన్ని జీసస్ దగ్గరికి ఇచ్చినప్పుడు దేవుడు దాని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని ఆశీర్వదించాడు అనమాట. సో అలానే మన జీవితాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు పిల్లలు. ఎప్పుడైతే మనము మన దగ్గర ఏదైనా ఉంటే, ఇప్పుడు మన దగ్గర ఉంది మన లైఫ్, ఈ పాండమిక్ లో కూడా దేవుడు మనల్ని కాపాడుతూ వస్తున్నాడు కదా, మనకి ప్రతి ఒక్క అవసరతని దేవుడు తీరుస్తూ వస్తున్నాడు. ఎంత ఫైనాన్షియల్ గా మనకి ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ దేవుడు మనల్ని ఎప్పుడు పస్తు పెట్టలేదు. ఎప్పుడైనా మీరు ఫుడ్ లేకుండా ఉన్నారా? ఏ పూట అయినా ఏ మీల్ అయినా తినకుండా ఉన్నారా? లేదు కదా. దేవుడు సమృద్ధిగా ఇస్తున్నాడు. మనం తినే అంటే దేవుడు మనకి సమకూరుస్తూ వస్తున్నాడు అనమాట. సో దట్స్ వై హీ ఈజ్ అవర్ ప్రొవైడర్. జీసస్ అవర్ ప్రొవైడర్. ఓకే పిల్లలు, అర్థమైందా? సో ఈ రోజు మెమరీ వర్స్ Philippians 4:19. Philippi 4:19. Okay, so today's memory verse Philippians 4:19. Okay, so and this same God who takes care of me will supply all your needs from his glorious riches which have been given to us in Jesus Christ. సో క్రీస్తు యేసులో మీ యొక్క ప్రతి ఒక్క అవసరతని దేవుడు తీరుస్తాడనమాట. సో పౌలు చెప్తున్నాడు, ఇది మనం సండే స్కూల్లో కూడా నేర్చుకున్నాం పిల్లలు. ఓకే, సో దేవుడు మనల్ని మన యొక్క ప్రతి ఒక్క అవసరత యేసుక్రీస్తులో తీరుస్తాడనేసి మరి చూసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వర్క్ షీట్ ఉంటుంది పిల్లలు. సో ఇక్కడ మీరు వర్క్ బుక్ లో మీరు పేజ్ నెంబర్ 21 లో చూస్తే రివ్యూ, go back to the story and underline where Jesus said or did something, double underline what Jesus said or did that involved the boy, put a star next to the statements that how show a miracle happened, record your findings below. సో ఇక్కడ జీసస్ ఏం చెప్పాడో దాన్ని అండర్లైన్. సో ఫస్ట్ ఏంటి, ఏం చేశాడు, said or did అన్నప్పుడు అక్కడ మన లెసన్ లో ఇక్కడ హీల్డ్ సిక్ అని ఉంది. సో దాన్ని అండర్లైన్ చేయండి. దెన్ నెక్స్ట్ ఆస్క్డ్ ఎవ్రీవన్ టు సిట్. సో అందరినీ కూర్చోమని చెప్పాడు. దెన్ డబుల్ అండర్లైన్ వేర్ ద బాయ్ ఈజ్ ఇన్వాల్వ్డ్. సో ఇక్కడ మీకు థర్డ్ పారాగ్రాఫ్ ఫస్ట్ లైన్ మీరు అండర్లైన్ చేయండి పిల్లలు, డబుల్ అండర్లైన్. ఓకే, దెన్ స్టార్స్, ఎక్కడెక్కడైతే మరి మిరాకిల్ జరిగిందో దాని దగ్గర మీరు స్టార్స్ పెట్టాలి పిల్లలు. ఓకే, సో 2 థింగ్స్ జరిగినాయి ఇక్కడ. వన్ ఈస్ మనం స్టార్స్ పెడతాము. దెన్ జీసస్ టుక్ ద బ్రెడ్ అండ్ 2 fish అండ్ థ్యాంక్డ్ గాడ్. సో అది ఒకటి. దెన్ ఇంకొకటి వచ్చేసి టు గ్యాదర్ ద లెఫ్ట్ ఓవర్ ఫుడ్. సో 2 మిరాకిల్స్, దాన్ని ఆశీర్వదించాడు, దెన్ అగైన్ దాన్ని సమకూర్చాడు అనమాట. సో ఏ రీతిగా అయితే 12 baskets ఫుడ్ ని మళ్ళీ వాళ్ళు గ్యాదర్ చేశారో అవన్నీ మిరాకిల్స్ అనమాట. వాళ్ళు తిని తృప్తి పొందిన తర్వాత మళ్ళీ 12 baskets దేవుడు సమకూర్చాడు పిల్లలు. ఓకే, సో నెక్స్ట్ వర్క్ షీట్ వచ్చేసి ఇక్కడ జరిగిన స్టోరీ అంతా మీరు పిక్చరైజ్ చేయాలన్నమాట. ఇక్కడ రీల్, కెమెరా రీల్ లాగా వచ్చింది. సో ఇక్కడ మనం చూసుకున్నాం కదా స్టోరీలో, ఇట్స్ అన్ మౌంటైన్ ఏరియా. ఓకే, సీ షోర్ దగ్గర మీరు చూడొచ్చు ఇక్కడ జనాలు ఉన్నారు. ఓకే, దెన్ a basket with 5 loaves and 2 fish. Then Jesus giving thanks to God for the fish. Then 12 baskets. Okay పిల్లలు, ఇవన్నీ మీరు క్రియేటివ్ గా దించాలి. ఓకే, నెక్స్ట్ రిఫ్లెక్ట్ on the way that God has provided for you for your needs. So 3 blanks ఇచ్చారు. ఏ విధంగా దేవుడు మీకు 3 అంటే 3 things లో మీకు సమకూరుస్తూ వచ్చినాడు. సో నేను ఇక్కడ ఏం రాశానంటే, గాడ్ హ్యాస్ ప్రొవైడెడ్ మీ విత్ గుడ్ హెల్త్, ఫుడ్ అండ్ క్లోత్స్. ఈ పాండమిక్ లో కూడా దేవుడు మనకి హెల్త్ ఇచ్చాడు, ఫుడ్ ఇచ్చాడు, క్లోత్స్ ఇచ్చాడు. ద నెక్స్ట్, గాడ్ హ్యాస్ ప్రొవైడెడ్ మీ విత్ గుడ్ టెక్నాలజీ సో దట్ ఐ కెన్ స్టడీ ఎట్ హోమ్ వితౌట్ losing my academics. Okay, then third one, God has provided me with the virtual Bible school during these 2 lockdowns. ఈ 2 lockdowns లో కూడా VBS పోకుండా మనకి దేవుడు వర్చువల్ గా ఇచ్చాడు. సో ఈ 3 థింగ్స్ నేను ఇక్కడ రాశాను. మీకు కావాలంటే మీ ఓన్ గా మీ లైఫ్ లో దేవుడు మీకు ఏ విషయంలో సమకూరుస్తూ వచ్చినాడో ఆ 3 థింగ్స్ మీరు రాయండి పిల్లలు.
ఓకే, ప్రైజ్ ది లార్డ్. సరే పిల్లలు, చూసుకున్న స్టోరీని బట్టి మరి దేవునికి థ్యాంక్స్ చెప్తాము. అదే రీతిగా మనం కూడా దేవుని మీద ఆధారపడుతూ వస్తాము. చిన్న ప్రేయర్ చేసుకొని ఈ డేని మనము క్లోజ్ చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవంగల యేసయ్య, నాయన ఈ స్టోరీని బట్టి నీకు స్తోత్రాలు. జీసస్ అవర్ ప్రొవైడర్. అవును ప్రభా, మీరు మాకు సమకూర్చేవాడిగా ప్రభా ప్రతి విషయంలో నువ్వు ఉంటున్నావు. మా జీవితంలో అనేక మేలు చేస్తూ వచ్చినావు. అవును ప్రభా, ఈ లాక్డౌన్స్లో మరి ప్రభా ఎంతో ఫైనాన్షియల్గా, హెల్త్ పరంగా ఎన్నో ఇష్యూస్ ఉన్నప్పటికీ దేవా మాకు మంచి హెల్త్ని ఇచ్చినావు, ఫుడ్ని ఇచ్చినావు, క్లోత్స్ ఇచ్చినావు ప్రభా. అందరిని బట్టి నీకు స్తోత్రాలు. అంతేకాదు ఇదిగో టెక్నాలజీ ఇచ్చి ప్రభా ఆన్లైన్లో క్లాసెస్ మరి ఏవి మిస్ అవ్వకుండా మాకు సమకూరుస్తూ వచ్చినావు. అందరిని బట్టి నీకు స్తోత్రాలు. అంతేకాదు ఇదిగో వర్చువల్ బైబిల్ స్కూల్ ద్వారా కూడా మాకు BBSని కండక్ట్ చేయడానికి నువ్వు ఇచ్చిన కృపంతటి కొరకై నీకు స్తోత్రాలు. మరి ఎన్నో విషయాలు మీరు మాకు సహాయపడుతూ మమ్మల్ని సమకూరుస్తూ వచ్చినారు ప్రభా. ఆత్మీయంగా, శారీరకంగా ప్రభా ప్రతి విషయంలో మీరు సమకూరుస్తూ వచ్చిన విధానం కొరకై నీకు స్తోత్రాలు. అవును ప్రభా, మా దగ్గర ఉన్నది కొద్దిపాటిదైనా మీ దగ్గరికి తెచ్చినప్పుడు మీరు ఆశీర్వదించే దేవుడిగా ఉంటున్నారు. మరి ప్రభా, విన్న లెసన్ని మా జీవితంలో మేము అప్లై చేసుకోవడానికి సహాయం దయచేయండి. విన్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభా నాయన మీ చేతిలో పెడుతుంటున్నాం. జ్ఞాపకం చేసుకోనండి. మరి ప్రభా, అవసరం ఉన్నప్పుడు నీ యొక్క వాక్యం ప్రభా వారు ఇదిగో వాక్యం మీద ఆధారపడి జీవించడానికి సహాయం తెచ్చేయండి. అయ్యా, నువ్వు సమకూర్చే దేవుడిగా వారు సంపూర్ణంగా మరి ప్రభా నమ్మడానికి సహాయం తెచ్చేయండి. వారి యొక్క జీవితంలో ప్రభా నీ యొక్క ఉద్దేశాన్ని ప్రభా నెరవేరుస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాం. నువ్వు గొప్ప దేవుడవని, నీ మీద ఎంతైనా ఆధారపడవచ్చని ఆ బిడ్డలు నేర్చుకోవడానికి సహాయం తెచ్చేయండి. ప్రతి ఒక్క బిడ్డని ప్రభా నీ చేతికి అప్పగిస్తున్నాము. వర్క్షీట్లో కూడా మీరు తోడుగా ఉండండి. ఇంకా మిగిలిన డేస్ కూడా ప్రభా నీ యొక్క నడిపింపుని, సహాయాన్ని అందించవలసిందిగా వేడుకుంటూ యేసు యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.